ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అనేది గెయిన్స్లోకి రాలేకపోతుంది. టెలికామ్, మెటల్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ అనేవి కొన్ని బాగా పుల్ చేశాయి. ఇక ఈరోజు వీడియోలో మన టీబీఎఫ్ తెలుగు ఛానల్లో స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఈరోజు 24th సెప్టెంబర్ గురువారం రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏమి జరగబోతుంది, కీ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి, మార్కెట్లో ట్రెండ్ ఎలా కంటిన్యూ కాబోతుంది, ఏ స్టాక్స్ని మీరు హోల్డ్ చేయాలి, ఏ స్టాక్స్ని మీరు సెల్ చేయాలో తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఈరోజు మొత్తానికి స్టాక్ మార్కెట్లో వచ్చిన టాప్ అప్డేట్స్ తెలుసుకుందాం. వీడియో చివరిలో మీరు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుందో కూడా తెలుసుకుందామండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే మన టీబీఎఫ్ తెలుగు ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్ మిస్ కారు. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. అండ్ ఈ వీడియోని చివరిలో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇతర స్టాక్ మార్కెట్ లవర్స్ కూడా షేర్ చేయండి. ఒక చిన్న వీడియోలో వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ టైంలో మనకి మెయిన్గా హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ ఇలాంటి కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి. ఇక ఇక్కడ చూడండి, మనకి నిఫ్టీ 50 అనేది 21.8 పాయింట్స్ అనేది తగ్గి 11,131 దగ్గర క్లోజ్ అయింది. బిఎస్సి సెన్సెక్స్ 65.6 పాయింట్స్ దగ్గర తగ్గి 37,668 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ అనేది కొంచెం రైజింగ్లో అయితే ఉంది. 39.4 అనేది రైజ్ అయ్యి 21,178 దగ్గర క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ ఐటీ మనకి నిన్న మొన్న అంటే కొంచెం గెయినింగ్లోకి అయితే వచ్చింది, ఒక 9-10 పాయింట్స్ అంటే ఇలాగా. ఇప్పుడు 60.45 పాయింట్స్ అనేది తగ్గి 19,805 దగ్గర నిఫ్టీ 80 అనేది క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక టాప్ గెయినర్స్గా మీకైతే కనబడుతుంది చూడండి, యాక్సిస్ బ్యాంక్, జిఏఐఎల్, హెచ్యుఎల్, కోల్ ఇండియా, హిండ్లెకో మనకి టాప్ గెయినర్స్గా అయితే ఉన్నారు. ఇక టాప్ లూజర్స్గా భారతీ ఎయిర్టెల్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కొనికైతే మనకు కనబడుతున్నాయి టాప్ లూజర్స్గా. ఫ్రెండ్స్, కమోడిటీస్ సెక్షన్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మనకి గోల్డ్ అనేది 873 పాయింట్స్ అనేది తగ్గి 49,508 దగ్గర అయితే క్లోజ్ అయింది. అంటే 50,000 ప్లస్ అయితే మనకి మార్క్ అయితే మెయిన్ అయితే అయింది కొన్ని రోజుల వరకు, కాకపోతే ఇప్పుడు తగ్గింది. ఇక సిల్వర్ చూడండి, హెవీ లాసెస్లో అయితే ఉంది. 2,725 పాయింట్స్ తగ్గి 58,488 దగ్గర క్లోజ్ అయితే అయింది. ఇక క్రూడ్ ఆయిల్ చూడండి, 27 పాయింట్స్ రేస్ అయింది, 2,947 దగ్గర క్లోజ్ అయింది. న్యాచురల్ గ్యాస్ కూడా మనకి 19.8 దగ్గర అయితే రైజ్ అయ్యి పాయింట్స్ రైజ్ అయ్యి 154 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఎవరైతే చిన్న చిన్న కమ్యూనిటీస్లో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నారో మీరు బెటర్ న్యాచురల్ గ్యాస్ లేకపోతే క్రూడ్ ఆయిల్ ట్రై చేస్తే బెటర్. నేను అబ్జర్వ్ చేసిన పరంగా క్రూడ్ ఆయిల్ అనేది మనకు ఒకసారి తగ్గినా ఇంకోసారి పెరుగుతూ ఏదో ఒక కన్సిస్టెన్సీ అయితే క్రూడ్ ఆయిల్ అయితే మెయింటైన్ చేస్తుంది. దాని తర్వాత మీరు న్యాచురల్ గ్యాస్ ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ మంది గోల్డ్, సిల్వర్లు అయితే పెడుతుంటారు. ఇక కరెన్సీస్ గురించి చూసినట్లయితే చూడండి, మనకి యూఎస్డి డాలర్ అనేది 0.04% అయితే ప్రైస్ అయితే పెరిగింది. 73.75 దగ్గర క్లోజ్ అయింది. ఇక ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవాళ కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్లయితే నిఫ్టీకి సపోర్ట్ లెవెల్స్ 11,017 అండ్ 10,903 ఇవైతే ట్రేడింగ్ చేయడానికి లో లెవెల్స్. మరి హై లెవెల్స్ ఏంటంటే ట్రేడింగ్ చేయడానికి 11,252 అండ్ 11,373. ఇక నిఫ్టీ బ్యాంక్ గురించి చూసినట్లయితే నిఫ్టీ బ్యాంక్ ఏంటంటే మనకి ఒక 39.4% అనేది రేస్ అయితే అయ్యింది కదా. ఇక దీనికి సంబంధించిన సపోర్ట్ లెవెల్స్ 20,877 అండ్ 20,577 దగ్గర అయితే క్లోజ్ అయితే అయింది. ఇక కీ రెసిస్టెంట్ లెవెల్స్ 21,422 అండ్ 21,665. ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకున్నారో మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డేటా చూసినట్లయితే ఈ వీక్ నుండి మనకి స్టాక్ మార్కెట్ అనేది లాసెస్లో అయితే ఉంది. అప్పటి నుండి మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వాళ్ళ షేర్స్ అనేవి అమ్ముకుంటూనైతే వచ్చారు. నిన్న మనకి 2,000 రూపీస్ వరకు అంటే 2,000 షేర్స్ వరకు 2,000 crore షేర్స్ వరకు అయితే అమ్ముకోవడం జరిగింది. ఈరోజు దాని డబల్ 3,912 crores అయితే వీళ్ళైతే షేర్స్ అయితే అమ్ముకోవడం అనేది జరిగింది. అదే మనకి డొమెస్టికల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా ఇండియాలో, వీళ్ళు మనకి 1,629 crores అయితే కొత్తగా కొనుక్కోవడం అనేది జరిగింది. నాకు తెలిసి దొరికింది కదా ఆ టైము, మనకి కొంచెం తగ్గింది, మంచి మంచి స్టాక్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఈ విధంగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు జరిగిన బల్క్ డీల్స్ మీకైతే కనబడుతున్నాయి. ఎన్ఎస్సి వెబ్సైట్ పరంగా మహీంద్రా సిఐఈ ఆటోమేటిక్, టాటా కెమికల్స్,
సాటిన్ క్రెడిట్ కేర్ నెట్వర్క్ అంటే డిఫరెంట్ క్లయింట్ నేమ్స్ అయితే కనబడుతున్నాయి. ఒకే కంపెనీలో మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు కదా, వీళ్ళైతే కొనుక్కోవడం అనేది జరిగింది, అమ్మడం అనేది జరిగింది. మీకు వీడియోని ఒకసారి పాజ్ చేసి మీరు నీట్గా ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు. యావరేజ్ ప్రైస్ మనకు 133 రూపీస్ ఈ విధంగా రేంజ్లో కూడా మనకైతే కనబడుతుంది. ఇక ఇవాల్టి స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకుందాము. అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో లేకపోతే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకున్నారో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అప్డేట్ చూడండి ఫ్రెండ్స్, సెటిన్ క్రెడిట్ కేర్ నెట్వర్క్ ఇప్పుడే మనం చూసాము బల్క్ డీల్స్ జరిగాయని చెప్పి ఇందాక కూడా కింద అయితే ఈ పేరు అయితే ఉంది. ఈ కంపెనీ అనే వాళ్ళు ఏంటంటే గిరిధర్ బెహ్రాని అంటే ఇన్ని చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఈయనైతే అపాయింట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అప్డేట్ శ్రీరామ న్యూస్ ప్రింట్. ఈ కంపెనీ అనేది నెసరీ స్టెప్స్ అయితే తీసుకుంది. అంటే గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ పరంగా అంటే వీళ్ళ ఆపరేషన్స్ అనేవి రీస్టార్ట్ అయితే చేశారు. ఇంతకుముందు క్లోజ్ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశారు వీళ్ళ ఆపరేషన్స్ని. అంటే ఈ న్యూస్ ప్రింట్ వాళ్ళు ఇదైతే ఒక కంపెనీ నుండి ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూడండి, ఫ్యూచర్ కన్స్యూమర్ నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఈ కంపెనీ అనే వాళ్ళు 36 lakh ప్లెడ్జ్డ్ ఈక్విటీ షేర్స్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ ప్రారంభించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ నుండి పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అంటే వీళ్ళకి ఒక నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఉన్న రేటింగ్ అయితే ఉండేది. ఇప్పుడు ఆ రేటింగ్ అనేది తీసి ఒక స్టేబుల్ అవుట్లుక్ని అయితే అసైన్ చేయడం జరిగింది. ఇక టీసీఎస్ కంపెనీ నుండి నిన్న మనకి ఒక అప్డేట్ కూడా అయితే వచ్చింది. అయితే ఈ రోజు వీళ్ళు వేరే ఏలీ అనే యూనివర్సిటీతో కలిసి ఏంటంటే ఒక సెక్యూర్ ప్రైవేట్ ఆఫ్ గ్రిడ్ అండ్ ఒక నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అనేది వీళ్ళైతే డెవలప్ అయితే చేస్తున్నారు. ఇక చూడాలి అది ఎలాగ ఉంటుందో. నెక్స్ట్ ఎన్ఎల్సి ఇండియా నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఈ కంపెనీ అనే వాళ్ళు కమర్షియల్ పేపర్స్ అనేవి అయితే ఇష్యూ చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. నెక్స్ట్ కూడా మీకు స్టాక్ మార్కెట్లో గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఐర్కాన్ ఇంటర్నేషనల్ కంపెనీ నుండి వీళ్ళు ఏంటంటే చూడండి, ఈ కంపెనీ అనే వాళ్ళకి వర్క్స్ అయితే వచ్చాయి. అంటే ఒక 9 ఓవర్ బ్రిడ్జెస్ ఒకటి, ఇదైతే మనకి మోర్ దెన్ 400 crores అయితే ఉంటుంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి వీళ్ళకి ఒక 9 ఓవర్ బ్రిడ్జెస్ కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పచ్చు సింపుల్గా. ఈ విధంగా మనకైతే స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ అయితే ఉన్నాయి. మరి ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది ఈ రోజు మరి అదేవిధంగా లాంగ్ టర్మ్ స్టాక్స్ అవైతే చూద్దాము. ఈ విధంగా చూడండి, ఇప్పుడైతే మనం హై డెలివరీ పర్సంటేజ్ ఉన్న స్టాక్ సెక్షన్కి అయితే వచ్చాము. ఫ్రెండ్స్, ఈ సెక్షన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ ఉండేదంతా మీకు ఇక్కడ డెలివరీ పర్సంటేజ్ రైట్ సైడ్లో చూసినట్లయితే అన్ని 50% పైన అయితే ఉంది. అంటే వీటికి మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బాగుంది. దీనిలో ఫస్ట్ కంపెనీ ఎంఎఫ్ఎస్ఎల్, విడిఎల్, ఐటీసీ, కాన్కోర్, టాటా కన్జ్యూమ్, హెచ్డిఎఫ్సి లైఫ్, పెట్రోనెట్, హిందూ యూనిలివర్, కుమిన్ ఇండ్, హెచ్డిఎఫ్సి. ఫ్రెండ్స్, వీటిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మళ్ళీ కాన్స్టెంట్గా ఉన్న కంపెనీస్ ఏంటంటే ఒకటి హిందూ యూనిలివర్ ఒకటి, నెక్స్ట్ కాన్కోర్ ఒకటి, దాని తర్వాత ఐటీసీ ఇది మనకి వస్తూ పోతైతే ఉంది. అండ్ మనకి టాటా కన్స్యూమర్స్ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి. అప్పుడప్పుడు మనకైతే మనకి ఎక్కువ ఓపెన్ హై డెలివరీ పర్సంటేజ్గా అయితే వస్తున్నాయి. ఈ స్టాక్స్లో మీరు కానీ ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఎనీవేస్, మీరు ఈ కంపెనీస్ అనేవి మీరు తెలుసుకున్నారు కదా, ఒక 3 or 4 కంపెనీస్. దీని తర్వాత ఏంటంటే వీటికి రీసెర్చ్ కూడా చేయండి అని చెప్పడం మర్చిపోయాను. మెయిన్గా యాక్సిస్ బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, అండ్ అదే విధంగా మనకి నెక్స్ట్ హెచ్ఓసిఎల్, ఇన్ఫోసిస్, ఈ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం బెటర్గా మీకు అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో అవి కొంచెం మంచి రైజింగ్లో అయితే ఉన్నాయి. సో ఇవండి ఈరోజు 24 September థర్స్డేకి మీరు తెలుసుకోవాల్సిన స్టాక్ మార్కెట్ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్. ఇంతేనండి ఈ వీడియోకి. ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి యూజ్ అవుతుంది. చాలా మందికి తెలియట్లేదు. అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.